ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి వాల్గాస్. ఈరోజు మీకోసం ఒక స్టోరీ తీసుకొచ్చేసాను. స్టోరీ పేరు పిసినారితనం. అలాగే స్టోరీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్న ఎవరైతే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా స్టోరీకి వెళ్దాం. ఒక ఊర్లో రవి అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. తనకి చిన్నతనం నుంచి చాలా పిసినారితనం. ఎంత డబ్బు ఇచ్చినా కానీ చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాడు. తన వయసు పెరిగే కొంది కూడా ఆ పిసినారితనం కూడా అలాగే పెరుగుతూ వచ్చేసింది. ఒక వయసు అంటే చదువు అయిపోయింది, జాబ్ వచ్చింది, మంచి జాబు, 30,000 జీతం, మంచి జీవితం, హ్యాపీగా గడిచిపోతుంది. ఒకరోజు వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతారు, రవి, ఇప్పుడు నీకు పెళ్లి వయసు వచ్చింది, ఇంకా పెళ్లి చేసుకోవా అని అడగ్గా, అమ్మో పెళ్ళా, నాకొద్దు, పెళ్లి చేసుకుంటే భార్య వచ్చిద్ది, భార్య వస్తే ఖర్చు నేను భరించలేను, భార్య వస్తే భార్య తర్వాత పిల్లలు వస్తారు, నేను ఆ ఖర్చు నేను భరించలేను, నాకు పెళ్ళి వద్దు, ఏమి వద్దు, నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా, నా జీవితం ఇలాగే గడిపేస్తా, మీరు నన్ను బలవంత పెట్టద్దు అని తల్లిదండ్రులకి మొహమాటం లేకుండా చెబుతాడు రవి. కూడా ఇంకా చెప్పినా వినే రకం కాదని వాళ్ళు కూడా రవిని నీ ఇష్టం వచ్చినట్టు బతుకు అని తల్లిదండ్రులు కూడా కోపగిచ్చుకొని వెళ్ళిపోతారు. రవి మాత్రం జీతం వచ్చిన డబ్బుతో మాత్రం ఏమాత్రం ఖర్చు పెట్టకుండా అన్ని డబ్బులు ఒక ఉండి తయారు చేసుకొని ఆ డబ్బు మొత్తం ఆ ఉండిలో దాపెట్టుకునేవాడు. తను వెళ్ళే ఆఫీసుకు కూడా ఇస్త్రీ సొక్కా వేసుకునేవాడు కాదు, ఎప్పుడు నలిగిపోయిన సొక్కానే వేసుకునేవాడు. ఎవరైనా అడిగితే, అమ్మో ఇస్త్రీ అయితే 10 రూపాయలు, అంత డబ్బా నేను పెట్టలేను అని చెప్పేవాడు. ఆఫీసులో కూడా అందరూ రవిని ఎక్కిరిస్తూ ఉండేవాడు. అందరూ ఎక్కిరిస్తూ ఉంటారు. అలా గడిచిపోతుంది రవి జీవితం. కొన్నాళ్ళకి ఒక వయసు వచ్చింది. ఎవరు తోడు లేరు, ఒక్క డబ్బు తప్పితే. చివరి సమయం అంటే 60 సంవత్సరాలు. ఒక్క ఇంట్లో ఒక మంచం మీద అలా పనుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఎవరో తలుపు కొట్టినట్టు శబ్దమయ్యింది. రవి చిన్నగా లేచి ఎవరా అని తలుపు తీయగా యమధర్మరాజు ఉంటాడు. అది చూసిన రవి ఒక్కసారిగా కంగు తింటాడు. యమధర్మరాజా, మీరేంటి మా ఇంటికి రావడం ఏంటి అని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇప్పుడు యమధర్మరాజు ఇలా అంటాడు, నీ జీవితం ఇక్కడితో ముగిసినది, నీ ప్రయాణం ఇంకా నాతోటి, బయలుదేరు అని యమధర్మరాజు రవితో అంటాడు. నేను నా జీవితంలో ఇప్పటి వరకు ఏమీ సంతోషించలేదు, ఏమీ అనుభవించలేదు, మీరు మీ అమ్మడ నన్ను ఇప్పుడు రమ్మంటున్నారు, మీకు ఇది న్యాయమా చెప్పండి అని రవి యమధర్మరాజు కాళ్ళ మీద పడి కన్నీరు మున్నీరుగా ప్రార్థిస్తుంటాడు. నీ జీవితంలో ఒక్క డబ్బుంటే చాలు, అదే జీవితం అనుకున్నావు, ఇప్పుడు ఆ డబ్బుతోటి నీ ప్రాణాలను నువ్వు కాపాడుకోగలవా చెప్పు, ఆ డబ్బునే అడుగు, నాకు ఇంకొద్దిగా జీవితకాలం ఇవ్వు అని అడుగు, ఇవ్వగలదా? ఎప్పుడైనా డబ్బు దాచుకోవాలి, డబ్బే జీవితం, డబ్బే స్వర్గం అని ఎప్పుడు అనుకోకూడదు. కన్నీరు మున్నీరు అవుతూ, యమధర్మరాజా, నేను నా జీవితంలో డబ్బుంటే చాలు, అన్నీ ఉంటాయి అనుకున్నాను, కానీ సంతోషం ఉండదని గ్రహించలేకపోయాను అని కన్నీరు మున్నీరు కారుస్తూ ఉంటాడు రవి. వరకు నేను సంపాదించిన డబ్బు మొత్తం నేను ఏం చేయాలి, నీతో పాటు తీసుకురాలేను అని కన్నీరు మున్నీరు కారుస్తుంటాడు. ఒక పేపర్ తీసుకొని దాని మీద ఇలా రాస్తున్నాడు, ఈ డబ్బు నేను పడేస్తున్నా, ఎవరికైనా ఈ డబ్బు దొరికితే ఖర్చు పెట్టండి, సంతోషంగా ఉండండి, కానీ ఎప్పుడూ దాపెట్టుకోక, నేను
డబ్బుంటేనే జీవితం అనుకున్నాను. అలా ఈ డబ్బుతో నేను సాధించిందంటూ ఏమీ లేదు. చివరికి నా మరణాంతరం కూడా ఒక్క రూపాయి కూడా నేను ఈ డబ్బుని తీసుకెళ్ళలేకపోతున్నా. మీరు మాత్రం అలా చేయకండి. ఈ డబ్బుతో సంతోషంగా మీ బిడ్డ, మీ భార్య పిల్లలతో సుఖసంతాలతో సంతోషంగా ఉండనంటూ ఆ బస్తాని గాల్లోకి విసిరేసి యమధర్మరాజుతో పాటు బయలుదేరతాడు రవి. మన జీవితంలో డబ్బు ఒక్కటే శాశ్వతం కాదు. అన్నీ ఉండాలి, కష్టం ఉండాలి, సుఖం ఉండాలి. లేకుండా ఏ మనిషి ఉండలేడు. అలా ఉండలేకపోతే మన జీవితం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి అని రవి యమధర్మరాజుతో పాటు వెళ్ళిపోతాడు. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.